మరి ఈరోజు నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు తలగొట్టుకుంటున్నావు? నువ్వెందుకు కన్నీళ్లు విడుస్తున్నావు? ఎందుకు నువ్వు నిన్ను నిందించుకుంటున్నావు? ఎందుకు నిన్ను నీవు ఈరోజు ఒక నేరస్తురాలిగా నిన్ను నీవు అవమానించుకుంటున్నావు? ఎందుకు నిన్ను నీవు శపించుకుంటున్నావు ఈరోజు? కదా, చాలామంది ఈరోజు తమను తాము క్షపించుకునే రోజులు కదా. ఎవరో శపించట్లే, నిన్ను నువ్వే శపించుకుంటా. ఎందుకు నీ బతుకుచ్చి, ఎందుకు నీ చదువు, ఎందుకు నీ ధనం, ఎందుకు నీ ఆరోగ్యం, ఎందుకు నీ అందం, ఎందుకు ఇవన్నీ ఉండి ఏమి లాభం? పరిస్థితులు బాగలేవు. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు నన్ను అవమానిస్తున్నాయి, వేధిస్తున్నాయి, వెక్కిరిస్తున్నాయి. ఎంతోమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయినారు, ఎంతోమంది సూసైడ్ చేసుకున్నారు, ఎంతోమంది ఇంకా పోరాడుతూ ఉన్నారు. వేదనలో, బాధలో యోబు వలె రోధిస్తున్నారు. దేవుని సన్నిధిలో రోధిస్తూ ఉన్నారు. విడుదల లేదు, విజయము లేదు, నెమ్మది లేదు. ఓటమి, అప్పులు, నిందలు, బాధలు, వేదనలు, అవమానాలు ఎదుర్కొంటూ ఈదుకుంటూ ముందుకెళ్తా ఉన్నా. చాలాసార్లు దేవుని వాక్యం మనకు వినపడ్డప్పుడు మన చుట్టూ అన్నీ ఉన్నా మనం ఏమనుకుంటామంటే అది ఏదో నన్నే టార్గెట్ చేస్తున్నారని మనం బాధపడతాం. కానీ దేవుని ఆత్మ అట్లా ఉండదండి. దేవుని ఆత్మ ఏం చేస్తాడంటే నిన్ను తప్పించడానికి, నిన్ను ఆ ఊబిలో పడకుండా నిన్ను తప్పించడానికి, నిన్ను ఆ చెరల నుంచి విడిపించడానికి, ఆ శాపముల నుంచి నిన్ను విడిపించడానికి, ఆ పాపం నుండి నిన్ను తప్పించడానికి ఆయన రక్తాన్ని చల్లుతున్నాడు. ఆయనంతటా ఆయనే వచ్చి ఆ రక్తాన్ని నీ కోసం అర్పించినప్పుడు ఆ రక్తము నీ కొరకు మొరపెడతా ఉంది. ఆయన నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. నువ్వు అందరితో ఈక్వల్గా దేవుడు చూడట్లే. ఈ లోకమంతా వేరు, నువ్వు వేరు అన్నాడు. హల్లెలూయ. ఈ లోకం వేరు, నువ్వు వేరు. కాబట్టి నేను నిన్ను ఎన్నుకున్నాను. హల్లెలూయ.